సార్ ఇప్పుడు ఒక్క పర్సన్ థియేటర్కి వెళ్ళి మూవీ టికెట్ కానీ పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ అనుకుంటేనే 1000 నుంచి 2000 అవుతుంది సార్. అదే ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే 20,000 వరకు ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్. ఇది కరెక్టేనా సార్ ఇట్లా చేయడం? అసలు కరెక్ట్ కాదమ్మా. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే సార్ ఇండియాలో కానీ లేకపోతే ఇంకా మరీ పర్టికులర్గా హైదరాబాద్లో వస్తాయి కానీ ఒక మనిషి సగటుగా ఉద్యోగం ఒక 20-25 వేలు సంపాదిస్తూ ఉంటాడు. అవును సార్. ఒకవేళ ఒక మనిషే ఇంట్లో సంపాదన వేరే వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు లేకపోతే పెద్దవాళ్ళు డిపెండెన్స్ అయి ఉంటే మరి ఒక్క సినిమాకి వెళ్తే ఆయన సంపాదించే నెల జీతం మొత్తం ఆ సినిమాకి సరిపోతుంది. అవును సార్. అట్లాంటప్పుడే ఈ ఐబొమ్మకి టెంప్ట్ అవుతారు సామాన్య ప్రజలు. అవును. అందుకే వాళ్ళందరికీ ఈయన పెద్ద దేవుళ్ళలాగా అనిపిస్తున్నారు. అవును. కానీ అలాగ అర్థం కాంది ఏంటి అంటే ఈ ఐబొమ్మ ఇట్లాంటివి మీరు వెళ్తే ఆ తర్వాత మీ డేటాబేస్ని వీళ్ళు సైబర్ నేరగాళ్ళకి అమ్ముకుంటే అప్పు చేసి మరి మీరు ఆ నేరాల్లోకి ఎంటర్ అవుతాం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని మీ డబ్బులు పోగొట్టుకుంటారు. అయితే ఇదంతా చైన్ సిస్టమ్ ఎలక్స్. ఇది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి సగటు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి హీరోస్ దగ్గర నుంచి రేట్లు తగ్గించుకుంటూ వచ్చి సామాన్యుడికి టికెట్ మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలకు వస్తే ఖచ్చితంగా ఈ పైరసీ అన్నది ఇంకా ఉండనే ఉండదు. ఎవ్వరూ ఐబొమ్మ లాంటి వారికి వెళ్ళనే వెళ్ళరు. శుభ్రంగా 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ ఉంటే ఈ చిన్న స్క్రీన్లో ఎందుకు చూస్తారు? పెద్ద పెద్ద మూవీస్ అన్నీ హ్యాపీగా స్క్రీన్లో చూసుకుంటారు కదా. అవును సార్.